బైక్తో ఢీకొట్టి గొర్రెల కాపరి దానయ్య చనిపోవడానికి కారణమైన కేసులో ఆరవ్ తండ్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. అప్పలరాజుతో పాటు ఆయన ప్రధాన అనుచరుడిని నిందితుడిగా చూపించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా ఆరవ్కు రాచమర్యాదలు చేయడంపై విమర్శలు తలెత్తాయి. మరోవైపు బాధిత దానయ్య కుటుంబాన్ని ప్రలోభపెట్టడంలో మరో నలుగురి పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన కుమారుడు ఆరవర్మను తప్పించేందుకు ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు కేసులో A3గా చేర్చారు. అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఆ నలుగురుగా గుర్తింపు పొందిన బృందంలో ఒకరిగా ఇష్టారాజ్యంగా చెలరేగిన ఆయన ప్రధాన అనుచరుడు అల్లు రమణను A4గా చేర్చారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుదారి పట్టించడంలో రమణే కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. బిఎన్ఎస్లోని 105, 61(2), 238, 240, 249, 242 వంటి సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదైంది. ఆరవ్ వర్మ, అతని స్నేహితుడు సిద్ధార్థ త్యాడీలకు కాశీబుగ్గ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిద్దరిని మంగళవారం శ్రీకాకుళం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఇద్దరికీ కామన్ బ్యారెక్ కేటాయించారు. ఆ తర్వాత న్యాయాధికారి ఆదేశాల మేరకు ఆరవ్ను జిల్లా జైలు నుంచి సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు రాచమర్యాదలు చేశారు. శస్త్రచికిత్స అవసరమంటూ ఆరవ్కు వీఐపీలకిచ్చే గది కేటాయించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో అప్పటికప్పుడు వైద్యాధికారులు సాధారణ గదిలోకి మార్చారు. అప్పలరాజు సోదరుడు తిరునాథరావు, అనుచరులు ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నారు. అప్పలరాజు, ఆయన భార్య మాత్రం ఆసుపత్రి ఆవరణలో కారులో కొంతసేపు కూర్చున్నారు. ఆర్నవ్ అనే వ్యక్తిని పోలీసులు ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చారండి. అతను ఒంటి మీద గాయాలని, తల తిరుగుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సర్జరీ వాటి పరీక్షలన్నీ చేయించిన తర్వాత ఇంకా సిటీ స్కానింగ్ అది చేయాలన్నారు. అందుకని అప్పటిదాకా ఐసీయూలో అబ్జర్వేషన్ కొంచెం లేదండి. ఐసీయూకి తీసుకెళ్తూ రక్త పరీక్షలు తీసుకోవడానికి సర్జరీ వార్డులో తీసామండి. ఆరవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ముగ్గురిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బైక్ ఎవరు నడిపారనే కోణంలో విచారించి నిందితుల్ని గుర్తించాల్సి ఉండగా ఆ పని ఎందుకు చేయలేదు, తానే యాక్సిడెంట్ చేశానంటూ ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ చెప్పగా నిజానిజాలు విచారించకుండానే అతన్ని నిందితుడిగా చేర్చి ఎందుకు ఊరుకున్నారు, ఇది ఉద్దేశపూర్వకమా, నిర్లక్ష్యమా, సమాచార లోపమా అనే కోణంలో సమాచారం సేకరించారు. జిల్లా ఎస్పీ నుంచి ఉన్నతాధికారులకు నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేడు అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి 8.50 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టి 1.5 లక్షలు ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపైన లోతుగా ఆరా తీస్తున్నారు. దీంట్లో ఎవరైతే అరవన్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ప్లస్ అడిషనల్గా దీంట్లో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే విక్టిమ్ ఫ్యామిలీకి మనీ ఇచ్చి సెటిల్మెంట్ చేశారన్నది ఒకటి ఉంది. సో ఆ యాంగిల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా వెరిఫై చేస్తున్నాం. 1 or 2 డేస్లో అది కూడా ఫైనలైజ్ చేస్తాం. లీగల్గా ఏం సెక్షన్స్ వస్తాయి, లీగల్ యాక్షన్ ఏముంటుంది అనేది మనం చేస్తున్నాము. దానికి ఎవిడెన్స్ తీసుకుంటున్నాం. అంటే ఆ టైంలో ఇతను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన ఎవరికి కాల్ చేశారు, ఆ కాల్ చేసిన వాళ్ళు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఈ యాంగిల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. 1 or 2 డేస్లో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఏదైతే సెటిల్మెంట్ జరిగిందో అందులో కొంతమంది పర్సన్స్ ఉన్నారు. మనం ఇప్పటివరకు ఒక 4 ఐడెంటిఫై చేశాము. అది ఎవిడెన్స్ అవన్నీ తీస్తున్నాము. ఎవరు సెటిల్మెంట్ చేసింది, ఎవరు మనీ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనేది మనం వెరిఫై చేస్తున్నాం. దానికి అకార్డింగ్లీ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం.